మీకు ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా? ఇప్పుడు మీరు చూసే వీళ్ళ ముగ్గురు యూట్యూబ్ ని కనిపెట్టారు, కానీ కనిపెట్టిన జస్ట్ ఒక సంవత్సరంలోనే వీళ్ళు గూగుల్ కి అమ్మాల్సి వస్తుంది. యూట్యూబ్ ఇప్పుడు సుమారుగా 2.4 బిలియన్ ఆడియన్స్ తో లార్జెస్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్ లో ఒకటిగా ఉంది. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? వీళ్ళ ముగ్గురికి యూట్యూబ్ ఇంతలా గ్రో అవుతుందని ముందే తెలుసు, అయినా సరే వీళ్ళు గూగుల్ కి సెల్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఇలా చెయ్యకపోతే ఇప్పుడు యూట్యూబ్ అసలు కనిపించేదే కాదు. ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఒరిజినల్ ఫౌండర్స్ అసలు గూగుల్ కి ఎందుకు సెల్ చేశారో తెలుసుకుందాం. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? యూట్యూబ్ ఇంకో 15 ఇయర్స్ లో క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ యూట్యూబ్ అసలు చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటే యూట్యూబ్ ని వేరే ప్లాట్ఫామ్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ కాంటెంట్ క్రియేటర్స్ మైండ్స్ లాంటి ప్లాట్ఫామ్ కి స్విచ్ అవుతున్నారు. దీని గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అంటే మనం ముందు యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి. ఆ టైంలో మాక్సిమం పీపుల్ టీవీ షోస్, మూవీస్ మాత్రమే చూసేవారు. అయితే పేపాల్ కంపెనీలో పనిచేసే ఒక ముగ్గురు ఫ్రెండ్స్, చాడ్ హార్డ్లే, స్టీవ్ చెన్ అండ్ జావెడ్ కరీం, వీళ్ళ ముగ్గురు యూట్యూబ్ ని కనిపెట్టాలి అనుకుంటారు. అయితే అసలు వీళ్ళకి థాట్ ఎలా వచ్చిందంటే, ఫిబ్రవరి 1న టీవీలో ఒక షో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉండగా అందులో అన్ఎక్స్పెక్టెడ్ గా మాల్ ఫంక్షన్ జరుగుతుంది. ఆ షోని దాదాపుగా 15 కోట్ల మంది చూశారు. ఆ టైంలో ఈ న్యూస్ చాలా ఫేమస్ అయిపోయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఇది కాదు. వీళ్ళ ముగ్గురికి ఈ ఇన్సిడెంట్ గురించి ఎంత వెతికినా ఇంటర్నెట్ లో ఒక్క వీడియో కూడా దొరకలేదు. ఆ తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇంటర్నెట్ లో వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి ఒక్క ప్లాట్ఫామ్ కూడా లేదని. వీళ్ళకప్పుడే యూట్యూబ్ ని క్రియేట్ చేయాలనే ఐడియా వస్తుంది. ఇలా youtube.com వెబ్సైట్ ని ఫిబ్రవరి 4, 2005 లో ఒక బేసిక్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసి లాంచ్ చేశారు. వెబ్సైట్ లాంచ్ చేసిన కొన్ని నెలలకే యూట్యూబ్ ని 30,000 మందికి పైగా ఆడియన్స్ డైలీ విజిట్ చేసేవారు. రోజులు గడిచే కొద్దీ యూట్యూబ్ మౌత్ పబ్లిషింగ్ ద్వారా చాలా పాపులర్ అయిపోయింది. ఒక సంవత్సరం తర్వాత ఒక రోజుకి దాదాపుగా 100 మిలియన్ వ్యూస్ వచ్చేవి. ఎటువంటి యాడ్స్ గానీ, న్యూస్ కవరేజ్ గానీ లేకుండా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వెబ్సైట్ గా యూట్యూబ్ కి పేరు కూడా ఉంది. ఇదంతా ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రతి సక్సెస్ఫుల్ స్టోరీ వెనక ఒక ముళ్ళ మార్గమే ఉంటుంది. అయితే యూట్యూబ్ పాపులారిటీ పెరిగే కొద్దీ కాంటెంట్ క్రియేటర్స్ కూడా యూట్యూబ్ లో వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేసేవారు. వీడియోస్ ఎక్కువయ్యే కొద్దీ స్టోరేజ్ కూడా చాలా అవసరం పడేది. ఎందుకంటే యూట్యూబ్ నడవాలి అంటే సర్వర్స్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ దానికి మనీ చాలా ఎక్కువ ఉండాలి. అప్పట్లో యూట్యూబ్ కి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. మనీ లేకుండా ఏ సర్వీస్ ని ఎవరు ప్రొవైడ్ చేయలేరు. సో అందుకే యూట్యూబ్ లో పనిచేసే ఎంప్లాయీస్ యాడ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ యూట్యూబ్ CEO చాడ్ హార్లే ఆ యాడ్స్ ని రిజెక్ట్ చేశారు. ఎందుకని అతను అడిగితే, ఆడియన్స్ బ్రాండ్స్ తో ఎంగేజ్ అవడానికి ఇంకా బెటర్ వేస్ ఉంటాయని చెప్పారు. అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన యాడ్స్ ఎలా పనిచేస్తాయంటే, ఏదైనా ఒక వీడియో చూడాలి అంటే ఆడియన్స్ ముందుగా యాడ్ చూడాలి, ఆ తర్వాతే వీడియో ప్లే అవుతుంది. ఒకవేళ ఆడియన్స్ యాడ్ మీద క్లిక్ చేస్తే ఆ యాడ్ పూర్తిగా చూస్తేనే బ్యాక్ కి వెళ్లే ఆప్షన్ వస్తుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ని ఎఫెక్ట్ చేస్తుందని స్కిప్ అనే ఆప్షన్ పెట్టడం జరిగింది. కానీ ఈ యాడ్స్ నుంచి వచ్చే మనీ సర్వర్స్ అప్గ్రేడ్ చేయడానికి అస్సలు సరిపోదు. ఒక పక్క బిజినెస్ మెయింటైన్ చేయడానికి మనీ లేవంటే, ఇంకో పక్క కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ కాపీరైటెడ్ కాంటెంట్ ని అప్లోడ్ చేసేవారు. దీనివల్ల యూట్యూబ్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. రోజులు గడిచే కొద్దీ ఒకదాని తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తూనే ఉంది. అయితే సరిగ్గా ఇదే టైంలో యూట్యూబ్ CEO కి గూగుల్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. గూగుల్ యూట్యూబ్ ని కొనాలనుకుంటుంది. ఆ టైంలో యూట్యూబ్ ఉన్న పొజిషన్ కి గూగుల్ కి అమ్మడం తప్ప వేరే దారి కనిపించలేదు. యూట్యూబ్ ఫౌండర్స్ $1.65 బిలియన్ కి యూట్యూబ్ ని అమ్మేస్తారు. గూగుల్ చేతికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ని చాలా ఇంప్రూవ్ చేశారు. యూట్యూబ్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు ఓన్లీ 240p క్వాలిటీలోనే వీడియోస్ అప్లోడ్ అయ్యేవి. మీరు యూట్యూబ్ ఫస్ట్ వీడియో మీ ఎట్ ద జూ వీడియోని చూసే ఉంటారు. ఆ వీడియోలో కనిపించే వ్యక్తి యూట్యూబ్ కో ఫౌండర్ జావెడ్ కరీం. ఆ వీడియో క్వాలిటీ కూడా 240p లోనే ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేస్తూ ఇప్పుడు ప్రెజెంట్ 8K క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే దీనికంటే ముందు గూగుల్ 2005 లో గూగుల్ వీడియో అనే వెబ్సైట్ లాంచ్ చేసింది. కానీ దానికి అంత రీచ్ రాకపోవడంతో గూగుల్ దాన్ని క్లోజ్ చేసేసింది. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్ ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసింది కాబట్టి. అందుకే గూగుల్ యూట్యూబ్ ని కొనాలనుకుంది. యూట్యూబ్ గూగుల్ చేతికి వచ్చిన తర్వాత కూడా చాడ్ హార్లే 3 సంవత్సరాల వరకు CEO గా ఉన్నాడు. కానీ గూగుల్ కి హ్యాండ్ ఓవర్ చేశాక కూడా గూగుల్ ఇతన్ని CEO గా ఎందుకు ఉంచింది? ఎందుకంటే ఒక స్మూత్ ట్రాన్సిషన్ కోసం. బిజినెస్ ని సెల్ లేదా బై చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గూగుల్ కి డైరెక్ట్ గా
కంట్రోల్ ఇవ్వడం వల్ల సడన్ ప్లాట్ఫామ్ చేంజెస్ కి ఆడియన్స్ మూడ్ డిస్టర్బ్ అవుతుంది అండ్ కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ కి యూట్యూబ్ గురించి తెలియదు. అందుకే వీళ్ళని గైడ్ చేయడానికి అతని సీఈఓగా ఉంచారు. 3 సంవత్సరాల తర్వాత తనే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. గూగుల్ చేతికి వచ్చాక కూడా ప్రాబ్లమ్స్ ఆగలేదు, ఎందుకంటే అప్పుడే ఒక చైనీస్ యాప్ ఒక కొత్త ట్రెండ్ ని తీసుకొస్తుంది. నేను ఏ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. టిక్టాక్ 2017లో జస్ట్ అప్పుడే ఇండియాలో లాంచ్ అయింది. 2 సంవత్సరాల్లోనే సుమారుగా 20 కోట్ల మంది ఇండియా నుంచి టిక్టాక్ ని డౌన్లోడ్ చేశారు. అయితే నేను టిక్టాక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అసలు ప్రాబ్లం క్రియేట్ చేసిందే టిక్టాక్. టిక్టాక్ గ్రో అవ్వడం వల్ల షార్ట్ ఫామ్ కాంటెంట్ కి జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అయితే సడన్ గా ఇండియన్ గవర్నమెంట్ 2020లో టిక్టాక్ ని మొత్తం ఇండియాలో బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే దీని వెనక చాలా మిస్టీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద వీడియో చేయమంటే చేస్తా, జస్ట్ కామెంట్ చేయండి. ఇండియన్ గవర్నమెంట్ టిక్టాక్ ని బ్యాన్ చేయడం వల్ల ఆడియన్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. షార్ట్ ఫామ్ కాంటెంట్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ ప్రాబ్లం ని తెలుసుకున్న యూట్యూబ్ షార్ట్స్ ని ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని లాంచ్ చేశాయి. దాంతో టిక్టాక్ ఆడియన్స్ మార్కెట్ ని కూడా ఈ 2 ప్లాట్ఫామ్స్ క్యాప్చర్ చేసుకున్నాయి. ఆ తర్వాత స్నాప్చాట్, ఫేస్బుక్ ఇంకా షేర్ చాట్ లో కూడా షార్ట్ ఫామ్ కాంటెంట్ వచ్చేసింది. యాక్చువల్ గా ఇక్కడ ఒక చైన్ రియాక్షన్ జరిగింది. అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని లాంచ్ చేసింది కదా, ఎక్కడ ఇన్స్టాగ్రామ్ మార్కెట్ ని మొత్తం క్యాప్చర్ చేసుకుంటుందో అని యూట్యూబ్ లో షార్ట్స్ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మార్కెట్ ని మొత్తం ఎక్కడ క్యాప్చర్ చేసుకుంటాయో అని స్నాప్చాట్, ఫేస్బుక్ ఇంకా షేర్ చాట్ కూడా లాంచ్ చేశాయి. ఇక్కడ కాంపిటీషన్ లేకుండా చేయడానికి వాళ్ళ ప్లాట్ఫామ్స్ ని వాళ్ళే స్వయంగా టిక్టాక్ లాగా మార్చుకున్నారు. సరే, నేను వీడియో స్టార్టింగ్ లో యూట్యూబ్ క్లోజ్ అయిపోతుందని చెప్పాను కదా, అసలు యూట్యూబ్ ఎలా ఎండ్ అవుతుందో తెలుసుకోవాలి అంటే మనం టైప్స్ ఆఫ్ వెబ్స్ గురించి తెలుసుకోవాలి. గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ అయితే ఈ పార్ట్ ని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం దీని మీదనే నడుస్తుంది. వెబ్స్ మొత్తం 3 టైప్స్. వెబ్ 1 90s నుంచి 2000 వరకు కాంటెంట్ ఓన్లీ రీడ్ చేయగలిగే వాళ్ళు. అయితే వెబ్ 1 కి ఒక లిమిటేషన్ ఉంది. ఇందులో ఓన్లీ మనం కాంటెంట్ ని చదవగలిగే వాళ్ళం, మనం దాన్ని క్రియేట్ చేయలేం. ఈ లిమిటేషన్ ని బ్రేక్ చేయడానికి వెబ్ 2 వచ్చింది. వెబ్ 2 లో మనం కాంటెంట్ క్రియేట్ చేయగలం, అలాగే వాటి మీద లైక్స్, డిస్లైక్స్, కామెంట్స్ తోటి రియాక్ట్ కూడా చేయగలం. వెబ్ 2 కి ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇంకా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వెబ్ 2 పీక్ లో నడుస్తుంది. ఎప్పుడైనా క్రియేటర్స్ ఎకనామీ రేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక డిప్ అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ వెబ్ 1 లో జరిగింది. వెబ్ 1 లో వచ్చిన డిప్ కి యుఎస్ఏ గవర్నమెంట్ సుమారుగా $5 ట్రిలియన్ లాస్ అయింది. ఇప్పుడు ఇదే సేమ్ సిచ్యువేషన్ వెబ్ 2 లో కూడా జరగబోతుంది. అదేలాగంటే వెబ్ 2 కూడా ఒక లిమిటేషన్ ఉంది, అదే ఓనర్షిప్. నేను చెప్పేది ఎకనామీ స్టూడెంట్స్ కి బాగా అర్థమవుతుంది. క్రియేటర్స్ అప్లోడ్ చేసిన కాంటెంట్ కి ఓనర్స్ క్రియేటర్స్ అవుతారు అనుకుంటున్నారా? కాదు, ప్లాట్ఫామ్స్ అవుతాయి. క్రియేటర్ ఏ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళ కాంటెంట్ ను ఉంచేస్తుంది. ఈ లిమిటేషన్ బ్రేక్ చేయడానికి వెబ్ 3 రాబోతుంది. వెబ్ 3 ఎలా పనిచేస్తుందంటే కమ్యూనిటీస్ ద్వారా. ఇందులో క్రియేటర్స్ డైరెక్ట్ గా ఆడియన్స్ నుంచే మనీ ఎర్న్ చేస్తారు. మధ్యలో కమిషన్ తీసుకోవడానికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఏమీ ఉండవు. అదేలాగంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా. వెబ్ 3 గురించి ఒక ముక్కలో చెప్పాలంటే డీసెంట్రలైజేషన్. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే పాపులర్ క్రియేటర్స్ వాళ్ళ కాంటెంట్ ని కమ్యూనిటీస్ లో పోస్ట్ చేస్తారు. దీనివల్ల ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే కాంటెంట్ చూడగలరు. అందుకే రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కమ్యూనిటీస్ ని బిల్డ్ చేసే ఫీచర్ ని తీసుకొచ్చాయి. ఒకవేళ ట్రెండ్ కి తగ్గట్టుగా యూట్యూబ్ మారకపోతే వేరే ప్లాట్ఫామ్స్ లైక్ మైండ్స్, స్టీమిట్ లాంటివి రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ కాంటెంట్ క్రియేటర్స్ ఈ ప్లాట్ఫామ్స్ లోకి షిఫ్ట్ అవుతున్నారు. మైండ్స్ ప్లాట్ఫామ్ కి అయితే ఏకంగా 6 మిలియన్ యూజర్స్ ఉన్నారు. స్టీమిట్ కి 1 మిలియన్. ఇండియాలో ఏదైనా చేంజ్ వచ్చే ముందు అది యుఎస్ లో కామన్ అయిపోద్ది. ఎందుకంటే యుఎస్ఏ అన్ని కంట్రీస్ కంటే 3 to 4 ఇయర్స్ ఎకనామీ పరంగా ముందుంటుంది. అంతెందుకు, మీరు యూట్యూబ్ లోనే చూడండి, రీసెంట్ గా కొంతమంది యుఎస్ఏ క్రియేటర్స్ వాళ్ళ కాంటెంట్ ని కమ్యూనిటీస్ లో పోస్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి జాగ్డీ ఫిలిం. గైస్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఫ్యూచర్ యొక్క రియాలిటీ. ఐ హోప్ ఈ యూట్యూబ్ మినీ డాక్యుమెంటరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.